మూన్ బిస్కెట్లు ఇవన్నీ తినబోతున్నాను అని అనుకున్నారా? లేదు, చాయ్లో అద్దుకుంటున్నా. చాయ్ బిస్కెట్ లేదా చాయ్ బన్ను చాలా మంచిగా ఉంటది. నేను మామూలుగా చాయ్ అనేది బయట తాగుతుంటాను. ఈరోజు వచ్చేసి ఇంట్లో తాగుతున్నాను. అప్పుడప్పుడు తాగుతుంటున్నా చాయ్. తెలుసు, మాజీ సీఎం కేసీఆర్ గారికి చాయ్ అంటే ఇష్టం. అక్కడక్కడ తాగుతుంటాడు. మనం చూస్తే ఎలక్షన్ లో చూస్తుంటాం, అక్కడ ఆగి తాగిండు, హరీష్ రావుతో తాగిండు, కేటీఆర్ తో తాగిండు అని. మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి రొట్టె. ఇవన్నీ మీకు తెలుసు. నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మనం కూడా చాయ్ ఈ మధ్యలో బాగా తాగుతున్నాం అని చెప్పుకోవచ్చు. ఈ మూన్ బిస్కెట్ ఉత్తగా తిన్నా బాగుంటది, చాయ్లో అద్దుకొని తింటా బాగుంటది. ఇది ముఖ్యంగా ఇది మార్వాడి బిస్కెట్లు. ఇవి చాలా చక్కగా ఉంటాయి. సూపర్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ తీయగా ఉంది. ఇది కొద్దిగా ఎక్కువ తీయగా ఉంది. మామూలు పార్లేజీ దానికన్నా కొద్దిగా మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆనెస్ట్ రివ్యూ. బెల్లం చాయ్ చాలా మంచిది చక్కెర చాయ్ కన్నా. బెల్లం చాయ్ తాగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మధ్య రకంగా ఉంది, తీయగా ఏం లేదు. మధ్య రకం చేసింది మా అమ్మ. చూడండి, నేను 3 దోశ చట్నీ తింటున్నా. అదే రాయలసీమలో అయితే చికెన్ మటన్ తో దోశ, లేకపోతే పూరి మటన్ చికెన్ తింటుంటారు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం విఐపీలు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దోశ చికెన్ తినడం జరిగింది. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. నేను మామూలుగా స్కూల్లో ఎక్కువ దోశలు తినేతోని ఇంటికాడ చూసుకొని తింటున్న దోశ. ఈ చట్నీలో పాటు మామిడి కారం వేసుకొని తింటే భలే ఉంటది. మామిడి కారం లేదు. ఇప్పుడు చూడండి దోశలు ఎలా ఉన్నాయో. సూపర్ ఫ్రెండ్స్. అదే మనం ఇంటికాడ అయితే ఎక్కువ దోశలు తింటాం. అదే మనము బయట ఎక్కడ ఓడర్ తింటే ఒక్కటే తింటాం. అది ఎందుకు? దీనికన్నా ఒక దోశ కొద్దిగా పెద్దగా ఉంటుంది దోశ, కానీ మనం అలా ఒకటే తింటాం. 2 తినొచ్చు. మరి ఎందుకు తినాం? అలా కుర్మా ఇస్తారు, చట్నీ ఇస్తారు. అదే ఈడ చట్నీ కొద్దిగా దోశ చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం బయట 2 తినొచ్చు, ఏం కాదు. కానీ మనం ఒకటే తింటాం. అదే ఇంట్లో అయితే 3, 4, కొంతమంది ఇంకా ఎక్కువ కూడా తింటారు. నేనంతా ఎక్కువ తినను, మామూలు చూసుకొని తింటాను. ఈరోజు పిండి తీసుకెళ్ళడానికి పోతున్నా. టైం లేట్ అయింది. ఇప్పుడు 8:30 అవుతుంది. ఈ టైం కల్లా నేను రెడీ అయ్యి షాప్ పోయి కూర్చుంటుందని. కొన్ని కారణాల వల్ల పనులు ఎక్కువ ఉండి లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోయి పిండి తీసుకెళ్ళాలి. చాలా బాగా అనిపిస్తుంది. టైం సరిపోదు. 9:30 కల్లా మళ్ళీ షాప్ తెరిచాలా. ఇంత బాధలు ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎక్కదు. ఆనియన్ దోశ కూడా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. పెసరట్టు ఇవన్నీ ఒకటే లాగా ఉంటాయి. దోశ పెసరట్టు. మీకు ఊతప్ప ఇష్టమా, దోశ ఇష్టమా, పెసరట్టు ఇష్టమా? ఒక కామెంట్ చేయండి. ఉడిపిలో ఇంత పెద్ద దోశ ఇస్తారు మనకి. మా గద్వాల్లో దాదాపు ఏడాది ఇయ్యలేరు. మా షాప్ పక్కనే ఉడిపి. దొండకాయ అప్పటి నుంచి మిస్టేక్ పోతుంది. పేరు నాకు సమంగా గుర్తుంటలేదు. ఇంకా దొండకాయ తింటున్నా. దొండకాయ కొద్దిగా పప్పు బాగుంది ఫ్రెండ్స్ దొండకాయ కన్నా. ఇంకా ఇప్పుడు బిస్కెట్ ఉంది, కానీ బిస్కెట్ తింటున్నా. తీయగా ఉంది ఫ్రెండ్స్ బిస్కెట్. ఇంకా అన్ని బిస్కెట్లు అన్ని తీయనే ఉంటాయి. క్రీమ్ బిస్కెట్లు ఇంకా తీయగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బిస్కెట్ చాయ్ అద్దుకొని తింటే మంచిగా ఉంటుంది. పెద్దోళ్ళు కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం బయట చాయ్లో బిస్కెట్ అద్దుకొని తింటుంటారు. మాజీ సీఎం కేసీఆర్ అయితే అక్కడక్కడ వెళ్తున్నప్పుడు రోడ్ పైన ఆగి చాయ్ తాగడం జరుగుతుంది. ఇక్కడ అల్బూజా ఉంది. అల్బూజా 2 కలుపుకొని తింటే ఎట్లుంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అన్నం ఇట్లా తీసుకోవాలా, తినాలా. కొద్దిగా అల్బూజా సూపర్ ఉంటుంది.
ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మళ్ళీ వీడియో తీయడం జరిగింది, మిస్టేక్ పోయింది, సౌండ్ సమంగా రాలేదని మళ్ళీ తీస్తున్నాం. ఇది తప్పలేదు, నాకు ఏం చేయాలో. అదే స్టూడెంట్స్ అయితే మనం పొద్దుగా తినేస్తారు, 1:00 1:30 తినేస్తారు. అదే కొద్దిగా పెద్ద వయసు పెరిగే కొద్దీ ఒకవేళ వాళ్ళు ఆఫీస్ వర్క్ లేకుంటే ఇట్లా వ్యాపారాలు చేస్తుంటే పక్కా లేట్గానే తింటారు. మా డాడీ అయితే ఎప్పుడు 2 తర్వాతే తింటాడు. ఈరోజు కూడా తొందరగా రాలేదు తినడానికి. ఇది టైమింగ్స్. ఇంకా మనం ఒక విషయం గురించి మాట్లాడే, కెమెరా పట్టుకొని అడిగాను, వేరే పక్కల పిల్లగాడు ఉన్నాడు, నువ్వేమిస్తావు అని అడిగాడు. అంతకన్నా ముందు నేను 3 పనులు ఇచ్చా, అడిగినాడు ఆ పిల్లాడు, అన్న ఇయ్యి అన్న నాకు అని ఇచ్చినా, తీసుకున్నాడు, మంచిగా తిన్నాడు. తిన్న తర్వాత ఇంకొద్దిగా ఇట్లా వీడియో తీయ అని అడిగిన 30 సెకండ్లు. ఇంకా అతని నుండి ఏమిస్తావు అంటే తినేది గుర్తుకు లేకుంటే ఎట్లా ఫ్రెండ్స్. అందుకే మా తాత ఊకన్నాడు, ఇంట్లో వాళ్ళే ఓటేయరు, పక్కన వాళ్ళే ఓట్లేయరు అని. ఇక్కడ చూసిరా కెమెరా పట్టుకోవడానికి అది పెద్ద కష్టమా? మన షాప్ పక్కనే ఉంటారు, పట్టుకోమంటే కెమెరా పట్టుకోవట్లేదు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేసేది, మంది వాళ్ళు మందే అవుతారు. ఇంకా మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం, దాంట్లో చాలామంది వెళ్ళిపోతుండ్రు. ముఖ్యంగా మనకు తెలిసిన వాళ్ళే, అది ముఖ్యంగా వాళ్ళు అందరూ ఒకే గ్రూప్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి పడదు, ఏమంటే మాట్లాడతారు మంచిగానే, కానీ లోపల ఏముందో అర్థం కాదు. నాకు చిన్న చూపు చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. చాలా కొద్దిగా లైట్గా బాధ అవుతుంది. ఇలాంటివి అలవాటే అయిపోయినాయి కాబట్టి లైట్గా బాధ అవుతుంది అండి. రొట్టె, కాకరకాయ, చోలకాయ తినబోతున్నా. అల్బూజా కూడా ఉంది. అప్పుడప్పుడు తింటాను ఫ్రూట్స్, చాలా తక్కువ తింటాను. యాపిల్ పండ్లు ఉన్నాయి. ఈరోజు కాకరకాయ, నాకు ఫ్రై అంటే ఇష్టం, కానీ మా అమ్మ కాకరకాయ కూర చేసింది, చాలా బాగా అనిపిస్తుంది. కాకరకాయ తింటుంటే కొద్దిగా వంకాయ కూర, గుత్తొంకాయ కూర గుర్తుకొస్తుంది. చూలకాయ చేతుంది, కొద్దిగా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. తప్పకుండా మీరు కూడా రొట్టె తినండి. ఈరోజు వచ్చేసి నిమజ్జనం జరుగుతుంది, వినాయకులు. రేపు అమావాస్యనంట, చాలా పుణ్యం. కాబట్టి వినాయకులు ఈరోజు రేపు లోపల తీసుకుపోవడానికి ట్రై చేస్తుండ్రు. మేము చిన్నప్పుడు పెట్టేతోళ్ళం వినాయకుడు, చాలా మంచిగా పెట్టాం. 2 సార్లు ఘనంగా పెట్టాం. మొదటిసారి మాత్రం ఖర్చు చాలా మంచిగా పెట్టామని చెప్పుకోవచ్చు. కొద్దిగా రెండోసారి కొద్దిగా అంతగానం మంచిగా పెట్టలేకపోయినాం, కొద్దిగా డిసప్పాయింట్ అయినాం. ఫస్ట్ సారి మా డాడీ చేతుల నుంచి పెట్టినాడు పైసలు. ఇంకా సెకండ్ సారి అంత అవసరం, కొద్దిగా లైట్గా పెట్టామని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సారి చాలా ఇబ్బందితో చేసాం వినాయకుడు చవితి. పిల్లలం కలిసి ఏరియాలో తిరుగుతుంటే మీద భీమ్నగర్ రెవెన్యూ కాలనీలా ఏడ స్విచ్ బోర్డు పెడితే అక్కడ పోయి మాకు తెలిసిన అన్న వాళ్ళు అక్కడ పోయి స్విచ్ బోర్డులో కరెంట్ పెట్టడం, పాటలు వేయడం, డుమ్ 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 డమ్ డమ్ అని డీజేలు వేయడం. మొత్తం గల్లీ రెవెన్యూ కాలనీ, దాదాపుగా రెవెన్యూ కాలనీలో బాగా తిరిగినాం మేము మా వినాయకుడు పెట్టినప్పుడు. ఇప్పుడు పెద్ద అన్నవాళ్ళు మా కింద ఉండ్రి, ఇప్పుడు పెద్ద వినాయకుడు పెట్టడం జరిగింది వాళ్ళు సపరేట్గా. కానీ నేను పెట్టినప్పుడు వాళ్ళు లేరు, వినాయకుడు స్టార్ట్ చేయలేదు పెట్టడం. కానీ నేను పెట్టినాక ఇప్పుడు వాళ్ళు పెడుతుండ్రు, చాలా సంతోషం. ఒకప్పుడు నేనే ఫస్ట్ పెట్టా వాళ్ళకన్నా, అప్పుడు వాళ్ళు చాలా పెద్ద వినాయకుడు పెట్టినారు. అలబూజా తినండి, రొట్టె తినండి. అలబూజా తీయగా ఉప్పు ఉంది. పాతకాలం మనుషులు రొట్టెలు గాంజీ తాగుకుంటా మంచిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ముసలాళ్ళని అడిగితే బాగా చెప్తారు, మనకి తెలియట్లేదు. రొట్టె తినండి మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. నాకు రొట్టె, మటన్, చికెన్ బాగా సెట్ అవుతుంది తిన్నిక. సూపర్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి రొట్టె.